అందరికీ శుభోదయం. ఈరోజు కృష్ణా జిల్లా యలమరులో మా చుట్టాలది ఉపనయనం వేడుక ఉంటే అక్కడికి వెళ్ళాము. ఊరు ఎంత బాగుందో. ఇక్కడ సీతారామచంద్రస్వామి, యలమరులోని సీతారామచంద్రస్వామి వేణుగోపాలస్వామి గుడిలో ఉపనయనము ఈరోజు. గుడి ఎంత బాగుందో, పురాతనమైన గుడి, చూడాల్సిన గుడి. ముందు రాజగోపురము చాలా ఎత్తులో ఉంది. ఊరు కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడూ చూడలేదు యలమర్రు ఊరు. ఎంత ప్రశాంతంగా పెద్ద పెద్ద డాబాలతోటి ఊరంతా చాలా బాగుంది. దేవాలయం అయితే ఇదిగోండి చూడండి, మీకు తెలుస్తుంది. ఆ ప్రహరీ గోడలను చూస్తుంటే తెలుస్తుంది గుడి ఎంత పురాతనమైనదో. నేరేడు అది ఇంకా ఇంకా పడలేదు. ఉన్నాయి. ఇంతకీ గుడి కూడా బాగుంది. పల్లెటూళ్ళ నుండి వలస వెళ్ళిపోతున్నారు కానీ మళ్ళీ పల్లెటూళ్ళకి వస్తారు. ఆ సమయం కూడా దగ్గరకు వస్తున్నది. ఎందుకంటే పల్లెటూళ్ళు పట్టుగొమ్మలు అంటారు. ఎంత స్వచ్ఛమైన గాలి, ఎంత ప్రశాంతమైన జీవితమో ఈ పల్లెటూళ్ళు. చూడండి, ఈ మొక్క లేదు ఆ మొక్క లేదు అని అనుకోవటానికి లేదు. అన్ని మొక్కలు చెట్లు ఉన్నాయి ఈ దేవస్థానంలో. ఈ గాలి పీలిస్తే ఇంకా మనం డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదు. ఆడవాళ్ళకి పూల మొక్కలు కనపడితే ఇంకా ఆగుతామా? అక్కడే మల్లె చెట్టు పూలు బాగా పూస్తున్నాయి. మల్లెపూలు కోసుకోవటానికి వెళుతున్నారు. ఇంకా వెళ్ళి పూలు కోసుకుంటున్నారు. ఆడవాళ్ళకి పూలంటే ఎంతో ఇష్టం కదా. చెట్టు నిండా పూలున్నాయి, రకరకాల పూలున్నాయి. అన్నీ దేవుడికి కూడా ఈ పూలతోటే అర్చన చేస్తారనుకుంటా రోజు. స్వామి సీతారామచంద్ర స్వామి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ ఫోకస్ లైట్ పెట్టేటప్పటికి దేవుళ్ళు సరిగ్గా కనపడట్లేదు. చూడండి, ఇక్కడ వేణుగోపాలస్వామి, సీతారామాలయం ప్రాంగణంలోనే వేణుగోపాలస్వామి కూడా ఉంటారు. ఫోకస్ లైట్ వల్ల దేవుడు సరిగ్గా కనపడట్లేదు. ప్రక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. ఆలయం మూసి ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి, అందుకని వెళ్ళలేదు. చాలా బాగున్నాయి గుళ్ళు ఇక్కడ. ఎంతో పురాతనమైన దేవాలయము యలమర్రు సీతారామచంద్ర స్వామి. అదిగోండి ఎదురుగా మనకు కనపడుతుంది ప్రధాన రాజగోపురము. చూడండి ఎంత ఎత్తులో. ఇది వరకు పూర్వం గుడ్లు కాబట్టి అలాగే ఉంటాయి. చాలా పెద్ద గుడి. ఎన్ని మొక్కలు ఎన్ని చెట్లు ఉన్నాయో దేవస్థానంలో. ఇది ఆలయ ధ్వజస్తంభము. 2 గుళ్ళు పక్క పక్కనే ఉంటాయి. ఇదిగోండి పెద్ద మామిడి చెట్టు. ఇది కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మామిడి చెట్టుకు కూడా. చెట్టుకు చూసారా, మామిడి చెట్టుకి కాయలు ఇప్పుడే కాస్తున్నాయిట. మొదటి కాపు అన్నారు, ఇప్పుడే కాస్తున్నాయి. సరే, ఇంకా మా వదిన నేను మా చిన్నత్తగారు అక్కడే ఫోటోలు దిగాము, వీడియో తీసుకున్నాము. ఇంకా మామిడికాయన్నా మామిడి చెట్లన్నా ఎవరికండి ఇష్టం లేనిది? అందరికీ ఎంతో శుభకరమైన మామిడి చెట్టు. తప్పకుండా అందరిళ్లలో స్థలం ఉంటే గనక మామిడి చెట్టు తప్పనిసరిగా ఇంటిలో వేసుకోవటము ఎంతో శుభసూచకము. అదిగోండి సెమి వృక్షం కూడా ఉంది దేవాలయంలో. వీళ్ళబ్బాయిదే ఈరోజు ఉపనయనము. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అందరినీ ఆప్యాయంగా పలకరించి బొట్టు పెట్టి ఇంకా వచ్చిన ముత్తైదువులకి చీరలు అవి పెట్టారు. అందరినీ ఎంతో అతిథి సత్కారాలతోటి అందరినీ అభిమానంగా ఆప్యాయంగా పలకరించారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. వంటలన్నీ తినడానికి చాలా రుచిగా ఉన్నాయి. ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉంటే ఇక్కడ వేణుగోపాలస్వామి కృష్ణుడు ముద్దుగా కనిపించాడు మురళి పట్టుకొని. ఇంకా అక్కడ వీడియో తీసుకొని ఇంకా మేము బయలుదేరాము. ఎంత బాగున్నాడో కదా కృష్ణుడు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.